షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో నంబర్ 1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మీరు ఆల్రెడీ ఇప్పుడు thumbnail చూసే ఉంటారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి వచ్చింది. సో జాబ్ క్యాలెండర్ రాగానే మనం వీడియో చేస్తాం యాక్చువల్గా, కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక 5-6 డేస్ నుంచి మనం వీడియో చేయలేదు. సో విషయానికి వస్తే ఇక్కడ షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో డిఫెన్స్కి సంబంధించి మనం ఎక్కువ కోచింగ్ ఇస్తూ ఉంటాం కాబట్టి మన పోలీస్కి కావచ్చు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, నెక్స్ట్ అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి అంటే మనం ఎస్ఏ ఆఫ్ పోలీస్ కోచింగ్ కనుక తీసుకుంటే జనరల్ స్టడీస్, అర్థమెటిక్ రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ తెలుగు లాంగ్వేజ్ ఇవన్నీ కవర్ అవుతాయి. అంటే ఈ ఏరియా నుండి మనకి ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటన్నిటికీ మనం ఎలిజిబుల్ అన్నట్టే. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం జాబ్ క్యాలెండర్లో కనుక మీరు చూస్తే ఏం పోస్టులు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ మనకి జాబ్ క్యాలెండర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి ఫిబ్రవరి నెలలో 2025లోనే మొత్తం నోటిఫికేషన్స్ ఉన్నాయి. 2024లో లేవు, కానీ యాక్చువల్గా 2024 అంటే ఏదైతే ఈ సంవత్సరం ఉందో ఈ సంవత్సరంలో దాదాపుగా పోలీస్ కానిస్టేబుల్ అయితేంది, ఎస్ఐ వాళ్ళు అయితేంది ట్రైనింగ్ అనేది కంప్లీట్ కావచ్చు, దాదాపు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్లో డిసెంబర్ మనము 30, 31 మ్యాక్సిమం ఈ డేట్స్లో మనకు నోటిఫికేషన్స్ ఇవ్వాలి ఏది పోలీస్కి సంబంధించి. ఎందుకంటే కట్ ఆఫ్ డేట్ అనేది మీకు ఈ 24లో ఇవ్వచ్చు. కానీ 2025 ఏప్రిల్ అంటున్నారు పోలీస్కి సంబంధించి నోటిఫికేషన్. ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్, కానిస్టేబుల్ కూడా ఏప్రిల్లో నోటిఫికేషన్, ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ఇచ్చారు. సో మ్యాక్సిమం ఇప్పుడు ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ దీనికి అసంతృప్తిగా ఉన్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో ఫస్ట్ పోస్టులు లేవని, రెండోది ఆ డేట్స్ కూడా ఏదో ఇచ్చేసారు అన్నట్టుగా ఉన్నాయనే ఫీలింగ్లో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. సరే ఏది ఏమైనప్పటికీ నేను ఒక విషయం అయితే మీకు క్లారిటీ ఇస్తాను. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఎప్పుడైనా సరే ట్రైనింగ్ కంప్లీట్ అవుతున్న తరుణంలోనే అయిపోతుంది అనగా నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనము ఒక హోప్స్ ఏం పెట్టుకోవచ్చు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలి అంటే ఏది ఉన్నా ఇప్పుడు పాత నోటిఫికేషన్లే కంటిన్యూ చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశం కనుక వాళ్ళకు 2024లో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు మనకు ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చాలా మంది అనొచ్చు, సార్ అక్కడ ఏప్రిల్ అనే డేట్ ఇచ్చారు కదా, మీరు ఎలా చెప్తున్నారు అంటే ఈ ఇయర్లో ఏ రకమైన నోటిఫికేషన్స్ ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి ఒకవేళ ఇస్తే మనకి ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ ఖచ్చితంగా డిసెంబర్లో ఇచ్చే అవకాశం ఉంది. అది కనుక ఇస్తే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఆగస్టు మనకు అయిపోవడానికి వచ్చింది. ఆగస్టు వచ్చేసాను, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే 4 నెలలు మాత్రమే ఉంది. కాబట్టి ఇమ్మీడియట్ గా లాంగ్ టర్మ్ కోచింగ్ కనుక మీరు జాయిన్ అవుతే అది డిసెంబర్లో ఇవ్వనియండి, లేకపోతే ఏప్రిల్లో ఇవ్వనియండి, మీకు మస్తు టైం ఉంటుంది. మినిమం మనం లాంగ్ టర్మ్ లో ఎస్ఐ గ్రూప్ 2 స్థాయిలో జనరల్ స్టడీ చెప్పాలి, అర్థమెటిక్ రీజనింగ్ ఎస్ఐ సీజీ లెవెల్ చెప్తాం. కాబట్టి 6 months డ్యూరేషన్ అనేది పడుతుంది మన కోచింగ్ కి. కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ మన దగ్గర లాంగ్ టర్మ్ బ్యాచెస్ ఆల్రెడీ షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో స్టార్ట్ అయిపోయినాయి. తెలుగు మీడియం 3 బ్యాచెస్, ఇంగ్లీష్ మీడియం 3 బ్యాచెస్ రన్ అవుతున్నాయి. మన సాయిబాబా టెంపుల్ పక్కనే మన అకాడమీ ఉంటుంది. మనకు 1 కిలోమీటర్ దూరంలోనే ఫిజికల్ ప్రాక్టీస్ గ్రౌండ్ కూడా ఉంది. కాబట్టి మనకు సిస్టమేటిక్ గా తీసుకెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5 to 7 వరకు గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది, 5:30 to 7:30, 9 o'clock నుంచి 1 o'clock క్లాస్, మళ్ళీ 2 to 2:30 డైలీ టెస్ట్, 2:30 నుంచి మళ్ళీ ఈవినింగ్ 6:30 వరకు క్లాసులు ఉంటాయి. కాబట్టి ఇట్లా ఫుల్ డే క్లాసెస్, ప్రతిరోజు డైలీ టెస్ట్, సండే గ్రాండ్ టెస్ట్లు, వీకెండ్ టెస్ట్లు అన్ని కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపరేషన్లో ఉంటాయి. ఎందుకంటే గతంలో ఎస్ఐలు అయిన వాళ్ళు కావచ్చు, కానిస్టేబుల్ సెలెక్ట్ అయిన వాళ్ళని మీరు అడగొచ్చు. ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కోచింగ్ వచ్చిన వాళ్ళు సక్సెస్ కాలేదు. ఎవరైతే లాంగ్ టర్మ్ నుంచి ఉన్నారో వాళ్ళు 100కు 100% సక్సెస్ అయ్యారు. 100 మంది పిల్లలు వస్తే 100కు 100 సెలెక్ట్ అయ్యారు ఏదో ఒక ఉద్యోగంలో. అది ఫారెస్ట్రీ కావచ్చు, లేదా ఆర్ఆర్బీ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, లాంగ్ టర్మ్ లో ఉన్న వాళ్ళు. అదే షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే ఏమవుతుంది అంటే 100లో ఒక 10 మంది మాత్రమే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి లాంగ్ టర్మ్ కోచింగ్ బయలుదేరండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సమయం లేదు, ఇప్పుడు మన ప్రిపరేషన్లోకి దిగాలి. ఎందుకంటే మనకి జాబ్ క్యాలెండర్ కన్క్లూజన్ ఒకటి వచ్చింది కాబట్టి సరే ఎన్ని పోస్టులు ఇస్తారు ఏంటనేది తర్వాత పెడితే దాదాపు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 9,000 కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్ అనేది తెలంగాణలో ఇవ్వడం జరుగుతుంది. ఎస్ఐలు ఒక 600 ఎస్ఐల వరకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో. కాబట్టి ఈ నోటిఫికేషన్ ఇప్పుడు మీరు కనుక చూస్తే ఒకవేళ
ఏప్రిల్ 25 కనుక ఏప్రిల్ మంత్లో కనుక మనకు నోటిఫికేషన్ వచ్చి ఆగస్టులో ప్రిలిమినరీ ఎగ్జామ్ అన్నాడంటే దాదాపుగా నవంబర్ డిసెంబర్లో ఈవెంట్స్ ఉంటాయి. మళ్ళీ 26 ఫిబ్రవరి మార్చ్లో మెయిన్స్ ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి దాదాపు 26కు వెళ్ళిపోయినామంటే మళ్ళీ 27కి ఎప్పుడైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి ఈ దశకం ఈ 5 సంవత్సరాలలో ఒకే ఒక నోటిఫికేషన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అది ఇది రాబోతుంది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మిస్ అయితే మళ్ళీ జాబ్స్ రావు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రిస్క్ తీసుకోకుండా ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. లాంగ్ టర్మ్ బ్యాచెస్ మన దగ్గర రన్ అవుతున్నాయి, ఇమీడియట్ గా జాయిన్ అవ్వండి. వాళ్ళు ఇప్పుడు గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 అని అన్నారు. ఎక్కువగా 2 లక్షల హామీతో గవర్నమెంట్ ఫామ్ అయింది. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ ఉద్యోగాలు లేవు. కాబట్టి ఏం చేస్తారు, జూనియర్ రెవెన్యూ ఆఫీసర్ అనే కొత్త విధానం తీసుకొచ్చి విఆర్ఓ లెక్కనే గ్రూప్ 4 సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ పడే అవకాశాలు ఉన్నాయి. అది కనుక పడితే మళ్ళీ ఇక్కడ చూడండి, జూలై 2025లో నోటిఫికేషన్ నవంబర్లోనే అన్నారు. అంటే ఇది భారీ ఎత్తున ఒక 80,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడమో లేకపోతే 60,000 ఉద్యోగాలు క్రియేట్ చేయడమో చేస్తారు. కాబట్టి ఇది కూడా జిఎస్ అండ్ మ్యాథ్స్ రిలేటెడ్ గానే ఉంటుంది. అంటే ఎస్ఐ కోచింగ్ తీసుకుంటే అన్ని ఉద్యోగాలు కవర్ అవుతున్నాయి. కాబట్టి ఇమీడియట్ గా మీరు మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆగస్టు 12వ తారీఖు అండ్ ఆగస్టు 19వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయమ్మా, బయలుదేరండి. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. లాంగ్ టర్మ్ కోచింగ్ హెవీగా సబ్జెక్ట్ చెప్పడం అనేది జరుగుతుంది, అవునా? కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్ గా రండి. ఆగస్టు 12, 19వ తారీఖు బ్యాచెస్ అనేవి ఉన్నాయి. మన ఛానల్లో షార్ట్ కట్ టిప్స్ కావచ్చు, కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీడియోస్ కూడా పెడుతున్నాము. కాబట్టి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయి మీకు. కాబట్టి మన ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఇకపోతే ఎవరైతే ఇంటి దగ్గర నుండి ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ కోచింగ్ కనుక ప్రిపేర్ అవ్వాలంటే షైన్ ఇండియా పోలీస్ అకాడమీ అనే ప్లే స్టోర్ లో మన యాప్ ఉంటుంది, మన ఈ ఫోటో ఉన్నటువంటి యాప్ ఉంటుంది. ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది ఇమేజ్. సో ఈ ఇమేజ్ ఉన్నటువంటి యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఆన్లైన్ కోర్సెస్ అన్ని ఉన్నాయి. అందులో ఫారెస్ట్ కావచ్చు, ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, లాంగ్ టర్మ్ కి సంబంధించిన హెవీ సిలబస్ చెప్పిన వీడియోస్ అన్ని ఉన్నాయి. అది దాదాపుగా 6 months డ్యూరేషన్, 1 year డ్యూరేషన్ ఉన్న కోర్సెస్ ఉన్నాయి. అతి తక్కువ ఫీజెస్ కి ఉన్నాయి. మీరు ఆ కోర్స్ ని కొనాలి అనుకుంటే ఇమీడియట్ గా యాప్ డౌన్లోడ్ చేయండి. అప్పటి వరకు ఎవరైతే లాంగ్ గా రావాలనుకుంటారో, కొంతకాలం తర్వాత కోచింగ్ రావాలనుకునే వాళ్ళంతా ఇప్పుడు ఇమీడియట్ గా ఆన్లైన్ కొనుక్కోండి, వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడైతే కోచింగ్ వస్తారో అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది ఆన్లైన్ వాళ్ళకి. ఆఫ్లైన్ లో రావాలంటే మాత్రం ఆగస్టు 12 అండ్ 19వ తారీఖు కొత్త బ్యాచెస్ ఉన్నాయి. ఇమీడియట్ గా మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ కింద ఉన్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అవుతే మీకు డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ.